గురువే దైవము. తల్లిదండ్రులు వారి సంతానాన్ని ఎంతో ప్రేమిస్తారు. పిల్లలు సాధారణంగా ఆ వాత్సల్యాన్ని అర్థం చేసుకోరు. పైగా అది తల్లిదండ్రుల ధర్మమే కదా అని సరిపెట్టుకుంటారు. ప్రకృతి నైజం ఏమంటే ఆ పిల్లలే పెద్దవారై వివాహం చేసుకుని వారు తల్లిదండ్రులైనప్పుడే ఆ పుత్రవాత్సల్యం అంటే ఏమిటో గ్రహించగలరు. ఇది ప్రతి ఒక్కరి అనుభవం కూడా. బిడ్డలు తల్లిదండ్రులపై ఎదురు తిరిగినా సరే తల్లిదండ్రులు ఆగ్రహించరు. పైపెచ్చు పిల్లలు బాగుండాలని కోరుతారు. పెద్దవారు మాత్రం పిల్లల నుండి ఏదీ ఆశించరు. ఇది సహజమైన ప్రవృత్తి. ఒక్కొక్కసారి పిల్లలను ఎందుకు అభిమానించి ప్రేమించాలి అని ప్రశ్న ఉదయించవచ్చు. అయినా మనిషి యొక్క హృదయంలో ఏదో ఒక మూల ఆ పుత్రవాత్సల్యం ఉంటూనే ఉంటుంది. సంతానం యొక్క సుఖ సంతోషాలను కోరుతూనే ఉంటారు. సంతానం ఎంత పెద్ద అయినా ఎక్కడున్నా వారి సుఖాన్ని కోరుతారు. వారందరూ క్షేమంగా ఉండాలనే ప్రార్థిస్తారు. ఆలోచించి చూస్తే ఇది సబబేనా అనే ప్రశ్న ఉదయిస్తుంది. 40 లేదా 50లో పడి ఉన్న సంతానం పైన ఇంతటి మమకారమా, ఇంత వాత్సల్యమా అని అనిపించవచ్చు. ఇది మానవ సహజం. అదే నియతి. సంతానం తమ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా, తగిన గౌరవ మర్యాదలతో చూసుకున్నా లేకపోయినా తల్లిదండ్రులు మాత్రం వారి క్షేమాన్నే కోరుతారు. మనం గురువును తలుచుకుంటాం. అలాగే గురువు మనల్ని గురించి తలుచుకుంటారా అని ఆలోచిస్తాం. గురువులకు ఎందరో శిష్యులుంటారు. ఒకనికి 10 మంది సంతానం ఉండొచ్చు. విచిత్రం ఏమంటే అందులో ఎవరు చదువుకొనగా ఉద్యోగం లేక పేదరికంతో బాధపడుతున్నారో వారి గురించే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అట్లాగే గురువు కూడా శిష్యుల గురించి ఆలోచిస్తారా? ఎంత పని ఒత్తిడి ఉన్నా పిల్లలను మర్చిపోం. తల్లి పనిలో మునిగి ఉన్నా దృష్టి కొంత ఆడుకుంటున్న పసిబిడ్డపై ఉంటుంది. పిల్లవాని ఏడుపు విన్నంత మాత్రాన తల్లి తల్లడిల్లి పరుగున వెళ్ళి వానిని అక్కున చేర్చుకుంటుంది. ఇది పిల్లలు పెద్దవారైతేనే గాని అర్థం కాదు. తల్లిదండ్రులకే ఇంత ప్రేమ అయితే గురువులకు ఎంత ఉండాలో మరి. అది మాటలకు అతీతము. గురువు యొక్క మహిమను అర్థం చేసుకోవటం కష్టమని శ్రీరమణులు అంటారు. గురువు అనుగ్రహాన్ని వర్ణించలేము. అది మాటలకు ఆలోచనలకు అతీతము. మనం ఊహించని రీతిలో గురువు మనలను కాపాడుతుంటారు. గురువే దైవమని చివరకు నమ్ముతాము. గురువు మనకు లభించారంటే అది మన కృషి వల్ల కాదు. అది కేవలం భగవత్ కృప వలనే. ఒకమారు ఒకరిని గురువుగా స్వీకరించినది మొదలు వారికి శరణొందవలసినదే. అందు ఎట్టి సందేహాలు ప్రశ్నలు ఉండరాదు. భగవంతుని కృప వలన శరణాగతి చెందితే వారు జీవితాన్ని ఎదుర్కొనడానికి తగినంత శక్తిని ప్రసాదిస్తారు. సమస్యలను సంతోషంతో ధైర్యంతో ఎదుర్కోగలుగుతాము. సమస్యలు లేకుండా ఎవ్వరూ ఉండరు. గురువే మనకు ఆ సమస్యలను ఇచ్చారనే నమ్మకం కలుగుతుంది. ఎట్టి మానసిక ఇబ్బందులు లేక వాటిని ఎదుర్కొంటాము. ఒక్కోసారి సందేహాలు కలుగుతాయి, అనుమానాలు వస్తాయి. ఏమైనా మనం మానవ మాత్రులమే కదా, అపనమ్మకం కలగవచ్చు. అప్పుడు మనం మాత్రం గురువుని ప్రార్థించాలి. ఏమని? గురువుపై నమ్మకం దృఢపడాలని. స్వామి వివేకానంద ఒక మహాపురుషుడు. ప్రతి ఒక్కరిని మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించేవారు. వారందరూ లేదని జవాబిచ్చేవారు. కానీ వేదాలు మరి ఇతర గ్రంథాలు చదివాము కదా, మీరన్నది నిజం కాదు. అయినా మీరు ఎప్పుడైనా భగవంతుని అనుభవపూర్వకంగా గ్రహించారా అని వివేకానందులు అడిగారు. వారు లేదన్నారు, చూడలేదన్నారు. కానీ కొన్ని అనుభవాలు కలిగాయి. దాని ద్వారా భగవంతుడు ఉన్నాడనే నమ్మకం కలిగింది అన్నారు. వివేకానందులు విద్యావంతులు, భగవంతునిపై నమ్మకం లేనివారు. చివరగా శ్రీరామకృష్ణులను దర్శించారు. అందరినీ అడిగినట్లే వారిని ప్రశ్నించడానికి వెళ్ళారు. మీరు భగవంతుని చూశారా అని సూటిగా ప్రశ్నించారు. శ్రీరామకృష్ణులు వివేకానందుని దగ్గరికి రమ్మని పిలిచి అతని వీపుపై చేతితో నిమిరారు. వివేకానందులు తనకు స్పృహ పోయిందని చెప్పారు. అది చాలు. మళ్ళీ స్పృహ రాగానే భగవంతుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నని మళ్ళీ అడగలేదు. కారణం శ్రీరామకృష్ణులే వివేకానందునికి ఒక అనుభూతిని కలుగజేశారు. భగవంతుని ఉనికి గురించి ఏమి మాట్లాడకుండా. అదే వివేకానందుని జీవితంలో ఒక మలుపు. కొన్ని విషయాలు శ్రీ వివేకానందుల వారిని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఉద్యోగం కొరకు వెతుకుచున్నాడు. కుటుంబం కష్టాల్లో ఉన్నది. ఒకమారు శ్రీరామకృష్ణుని దర్శించి
మీకేం కావాలో అంతా కాళీమాత ఇస్తుంది అని మీరు చెప్పారే, నాకు కొంత ధనం ఇమ్మని మీరు ఆమెను ఎందుకు అడగకూడదు అని అడిగారు వివేకానందులు. నాకు ధనం మీద మక్కువ లేదు, కానీ నా కుటుంబాన్ని నేను పోషించాలి అన్నారు వివేకానందులు. శ్రీరామకృష్ణ గారు, సరే 2 రోజుల తర్వాత ప్రస్తుతం నీకు కావాల్సినంత ధనం నీ కుటుంబ పోషణార్థం లభిస్తుంది అని అన్నారు. వివేకానందుని జీవితమంతా ప్రయాసలే. ఇంటి మెట్లపై కూర్చునేవారు. అన్నిటిపై నమ్మకాన్ని కోల్పోయారు. కొన్ని సంవత్సరాల అనంతరం ఆయన స్వామి అయినప్పుడు పేరు ప్రతిష్టలు గరించారు. వారి పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతా విస్తరించాయి. వారిని ఎంతో గౌరవించారు అందరూ. శ్రీరామకృష్ణుల బోధలను ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఒకసారి రైలు బండి మారవలసి వచ్చింది మరొక నగరానికి వెళ్ళడానికి. ఆ రోజుల్లో సన్యాసులు డబ్బులు ముట్టుకునేవారు కాదు. డబ్బుకు బదులు టికెట్ కొని ఇచ్చేవారు. దారిలో భుజించడానికి ఫలములు ఇచ్చేవారు. అట్టి ఆయనకు ఒకనాడు విపరీతమైన ఆకలి, దాహం కలిగాయి. ఈ వివేకానందుల గొప్పదనాన్ని మనందరికీ తెలియటానికి ఈ సంఘటన జరిగింది. రైలు బండిలో శ్రీ వివేకానందుని ఎదురుగా ఒక వ్యాపారవేత్త కూర్చొని ఉన్నాడు. ఆయనకు సన్యాసులంటే అంత అసహ్యం, చిరాకు. ఆ వ్యాపారవేత్త వివేకానందులను చూసి, మీరందరూ ఈ సమాజానికి చీడపురుగుల వంటివారు, ఒకరి మీద ఆధారపడి అడుక్కొని బ్రతికేవారు, ఈ దేశపు అమాయక ప్రజలందరినీ మోసగిస్తారు అని చాలా కఠినంగా మాట్లాడారు. వివేకానందుల మనసు చివుక్కుమంది. ఓ మాత, నన్ను ఎందుకు ఈ స్థితికి నెట్టావు అని పలికి బండి మారడానికి దిగారు. అదే స్టేషన్లో వ్యాపారవేత్త కూడా దిగారు. వివేకానందులు వెళ్ళే నగరానికి వ్యాపారవేత్త కూడా వెళ్తున్నారు. స్టేషన్లో ఒక గోడకు ఆనుకొని కూర్చున్నారు వివేకానందులు. వారి ప్రక్కనే వ్యాపారవేత్త కూడా కూర్చొని వివేకానందుని తూలనాడారు. ఆనాడు ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఎందుకు ఇలా జరిగింది? ఈ పరిస్థితి కలగడానికి నేనేమి చేశాను అని వాపోయారు. ఆకలిగా ఉంది, కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఆ క్షణంలో ఎవరో ఒక అపరిచితుడు అక్కడికి వచ్చి అటు ఇటు చూసి ఒక చాప వివేకానందుల ముందు పరిచారు. దాని మీద కూర్చోమన్నారు వివేకానందులను. నీవెవరు? నేను ఎప్పుడూ నిన్ను చూడలేదే. సరే, ఈ చిన్న చాప మీద కూర్చో, నేను తినడానికి ఇస్తాను అన్నారు. వివేకానందులు బదులుగా, మీరు నాకు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించారు విస్తుపోతూ. వచ్చిన వారు కొన్ని పూరీలు, తీపి పదార్థాలు ఇచ్చి తినమన్నారు. వివేకానందుల కళ్ళు చెమర్చాయి. అమ్మా, ఎందుకు ఇలా చేశావమ్మా అని అడిగితే, తల్లి నాకు ఈ ఆహారం ఇప్పించింది, జరుగుచున్నదేదో మీరు చూడండి అన్నారు వివేకానందులు. కానీ ఆ వ్యక్తి, నాకు మిఠాయి అంగడి ఉంది, మధ్యాహ్నం 1 గంట 3 గంటల మధ్య నేను ఇంటికి వెళ్ళి కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాను. ఈ దినము నేను నిద్రపోయినప్పుడు ఒక కల కన్నాను. అందు ఒక స్టేషను మిమ్మల్ని చూశాను. వెంటనే ఒక శబ్దం వినిపించింది. శబ్దం 3 మార్లు వినిపించింది. ఇది కల కాదనిపించింది. నా భక్తుడొకడు ఆకలితో ఉన్నాడనే మాట వినిపించింది. వెంటనే పూరీలు, మిఠాయిలు తీసుకొని స్టేషన్కి వచ్చి మిమ్మల్ని చూశాను అని ఆ వ్యక్తి వివేకానందులతో అన్నాడు. శ్రీ వివేకానందులకి ఈ సంఘటన గురించి ప్రస్తావించి నాకు ఎన్నో సందేహాలు ఉండేవి. శ్రీరామకృష్ణుల వారి సన్నిధిలో మెలిగినందువల్ల అత్యంత నమ్మకం కలిగింది. అయినా కొన్ని సందేహాలు తీరనే లేదు. ఒక వ్యాపారవేత్త ఈశ్వరుడు వచ్చాడు, నాకు నమ్మకం లేదనే పనులు ఇక నేను చెయ్యను అన్నారు. ఈ వ్యాపారవేత్తను సృష్టించి పంపించింది ఎవరు అని మనం ప్రశ్నించవచ్చు, కానీ సమాధానం దొరకదు. కనుకనే శ్రీ భగవాన్ గురుకృపను ఎవరూ అర్థం చేసుకోలేరు అన్నారు. మనం ఒక పనిలో విజయం సాధిస్తే అది మన ఘనతే అని భావిస్తాం, కానీ అది నీ ఘనత కాదు, ఫలం ఈశ్వరుడే ప్రసాదించాడు అని భగవాన్ అంటారు. ఒకమారు అపజయం కలగవచ్చు, దానికి కారణం తెలియదు. అంతా భగవంతుని సంకల్పమే అని స్వీకరించాలి. సకల పరిస్థితుల్లో గురువు మనకు తోడుంటాడు అనే నమ్మకంతో జీవించాలి. ఒకడు భగవంతుని ప్రార్థిస్తాడెట్లాగా, నేను ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండు, నాకు సహాయంగా ఉండు. తర్వాత అతను చనిపోయాడు, భగవంతుని కలుసుకున్నాడు. భగవంతుడు, నీవు నన్ను ఇట్లాగా ప్రార్థించావు కనుకని నీకు తోడుగా నీ పట్టుకొని నడిపించాను జీవితమంతా. భూమిపై మనిద్దరం నడిచి వెళ్ళినట్లు ఆనవాళ్లు కనబడతాయి, ఆనవాళ్లే 4 పాదాలు అన్నాడు భగవంతుడు. భక్తుడు ఆనవాళ్లైన 4 పాదాలను చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల 2 పాదాలే కనిపించాయి. అప్పుడు అతను, ఓ భగవంతుడా, ఎప్పుడు నేను కష్టాల్లో ఉన్నానో అప్పుడే నన్ను వదిలేశావు, అందువల్లనే కేవలం 2 పాదాలే కనిపించాయి. నీవు నన్ను కనికరించలేదు, నా చేయి పట్టుకొని నడిపించలేదు అన్నాడు. ఆ మాటలకి బదులిస్తూ భగవంతుడు, చూడు భక్త, నీవు నాతో నడవలేదు, నేను నిన్ను నా భుజాలపై మోసుకొని నడిచాను. నిన్ను ఆ కష్ట సమయంలో
నడవనీయలేదు అన్నాడు. అట్లాగే మనం గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మనం ఏది చేయాలో దానిని సక్రమంగా చేయాలి, ఎట్టి లోపాలు లేకుండా చేయాలి. అలాగ చేసినట్లయితే మనము భగవంతుని చేతుల్లో ఒక పరికరం అని మర్చిపోరాదు. జయాపజయాలు దైవాధీనాలని స్వీకరించాలి. ఏది మనం ఆశించినట్లు జరగదు. సకల పరిస్థితుల మధ్య మనం జీవించడం నేర్చుకోవాలి. మన సంతానంతో సహా ఏది మన ఆస్తి అని భావించరాదు. అది భగవంతుడిచ్చిన కర్తవ్యంగా భావించి సంతానాన్ని పెంచి పెద్ద చేయాలి. మన స్వంతమని భావిస్తేనే సమస్యలు పుడతాయి. సంతానంలో ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు. అందరూ సమానమే. మహాకవి కాళిదాసు పుత్రిక ధనంతో సమానం అంటారు. పుత్రికను సరి అయిన సమయంలో సరైన వానికి తిరిగి ఇవ్వాల్సిందే అని అంటారు. ఆమె మరొకరి సొత్తు సంపద కనుకనే ఆమెను ఆడపిల్ల అన్నారు. ఆంగ్ల సామెత ఒకటి ఉన్నది. ఆ సామెత చెప్పేది ఏమిటంటే అమ్మాయి జీవితంలో ఎప్పటికీ అమ్మాయియే, అబ్బాయి వివాహం వరకే అబ్బాయి అని. ఇలాంటివి విచిత్రంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ వారి క్షేమాన్ని వారు చూసుకోవాలి. ఎవరి వద్ద నుండి ఏది ఆశించకూడదు. ఏదో తక్కువైతేనే ఒకరి నుండి దానిని ఆశిస్తాము. అటువంటి ఆశలే నిరాశ నిస్పృహలను కలుగజేస్తాయి. మనం ఆధారపడాలి. ఒకరిని అర్థం చేసుకోవాలంటే మొదట మనల్ని మనం అర్థం చేసుకోవాలి. రాముడు ఆత్మారాముడు, తనలో తాను రమించి ఉంటాడు. ఆనందం బాహ్యం నుండి ఆశించనివాడు, ఆనందం తనలోనే ఉన్నదని భావించేవాడు. స్థితప్రజ్ఞుడెవరు? ఎవరు ఎటువంటి సహాయమును ఆశించక, ఇతరుల నుండి ఏది ఆశించక ఉండేవాడే స్థితప్రజ్ఞుడు. అతడే శాంతిని పొందుతున్నాడని శ్రీకృష్ణ భగవానుని మాట. మన నిత్య జీవితంలో ఇటివి సాధారణంగా చూస్తుంటాం. ఎవరైనా అడగనంత వరకు ఎంతో కొంత సహాయం చేస్తాం. అడుగుతారని తెలిస్తే అతడి నుండి తప్పించుకొని తొలగుతాం. సన్యాసులు యోగులు ఎవరిని ఏపి యాచించరు. వచ్చిన భక్తులు ఫలములను అర్పిస్తే వాటిని అందరికీ ఇస్తారు. అడగని అట్టి వారికి వెంటనే ఎంతో కొంత ఇస్తాం. చేసిన వానికి అందు ఒక సంతృప్తి కలుగుతుంది. ఒక మామూలు మనిషికే ఇట్లా ఉంటే ఇక జ్ఞానుల సంగతి వర్ణించలేము. స్థితప్రజ్ఞుడు దేనిని పట్టించుకోక తనను తాను ఉంటాడు. సదా భగవంతుని స్మరణలో ఉంటాడు. అంటే ఆత్మనిష్టలో ఉంటాడు. మన సమస్య అంతా మనకు కావాల్సిన దానిని బాహ్యంలో వెతుకుతాం. బాహ్యం నుండి లభించేవి మనకు సమస్యలనే ఇస్తాయి. కనుక జ్ఞానుల యోగులతో సాంగత్యం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. స్వాతంత్రం అంటే ఏమిటి? స్వేచ్ఛగా ఉండగలగటమే స్వాతంత్రం. మనందరికీ స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే మన ఇష్ట ప్రకారం చేసుకోవడం కాదు అని శ్రీ భగవాన్ అంటారు. భగవంతునికి సంపూర్ణంగా శరణొందిననే ఆ స్వేచ్ఛ కలుగుతుంది. నా కర్తృత్వము ఏమీ లేదు, అంతా భగవదేచ్ఛ అని, కేవలం నేను భగవంతుని చేతిలో ఒక పరికరం మాత్రమే అనే భావం ఉంటే ఏది బరువు అనిపించదు. ఎట్టి ఫలితాలను ఆశించక మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అంతేకాక నాకు నీపై సదా భక్తి కలిగి ఉండాలని, అట్టి భక్తితో నాకు ఏదీ భారం అనిపించదు, నా ధర్మాన్ని చక్కగా నిర్వహించగలను అని అనుకోవాలి. ఆ భక్తిని నీ అనుగ్రహం వలనే పొందగలను. నన్ను నీ అనుగ్రహంతో బంధించు, అప్పుడే నాకు స్వేచ్ఛ అని ప్రార్థించాలి. సదాచారులతో సాంగత్యమే మనస్సు పరిశుద్ధమవుతుంది. కానీ వారితో సాంగత్యం తగదు. కనుక సత్సంగం ఎంతో ముఖ్యం, అవసరం కూడా. శంకరులు అందుకే ఇట్లా చెప్పారు: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు శాంతి కలుగుతుంది. అప్పుడు కర్మలు కూడా కౌశలంగా చేయగలుగుతాం. ఒక తండ్రిగా, తల్లిగా, కుమారునిగా ఎవరి ధర్మాలు వారు ఎట్టి ఫలితాలను ఆశించకుండా చేయాలి. ఫలితాలు ఎట్టివైనా మనస్సు శాంతిగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహం వల్లనే మనస్సు సత్సంగంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.